హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక 2 డేస్ ట్రావెల్ చేశానని షార్ట్ వీడియోస్లో చెప్పాను కదా. ఇది రిటర్న్ అయ్యాక వ్లాగ్. ఇంకా ఇంటికి వచ్చాక ఏమేమి పనులు ఉంటాయని షూట్ చేశాను, చూపిస్తున్నాను. ఫస్ట్ ఇది 1తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇదంతా సర్దేసి న్యూస్ పేపర్స్ అన్నీ చెదురుగా పడి ఉన్నాయి, అక్కడక్కడ పడి ఉన్నాయి, అవన్నీ ఫోల్డ్ చేసేసి కబోర్డ్లో పెట్టేస్తున్నాను. మనం ఇంట్లో లేకపోతే ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడంటే అక్కడ పడి ఉంటాయి. మనం పెట్టినట్లే ఇంట్లో మిగతా వాళ్ళు పెట్టరు కదా. ఇంకా ఈ పని అయిపోయాక ఏదో పార్సల్ రిసీవ్ అయింది. ఒక బ్రేస్లెట్ ఆర్డర్ చేసింది మా అమ్మాయి. ఇంకా అది తనకు సరిపోతుందా లేదా రిటర్న్ పెట్టాలా అని చెక్ చేసేస్తున్నాను. ఇంకా తర్వాత ఈ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తే ఇది నానా బీభత్సంగా ఉంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయా అని అనిపించింది నాకైతే. ఇల్లు చిన్నగా ఉండి ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్లేస్ లేకపోతే ఇలాగే ఉంటుందేమో. డైనింగ్ టేబుల్ ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మళ్ళీ తెచ్చి దీనిపైనే పెట్టేస్తారు. దీనిపైనే సమస్తం ఉన్నాయి. ఈరోజు అయితే ఒక్కరోజు లోపలే ఇల్లు ఇలా తయారైపోయింది. ఇంకా కొన్ని ఊరు నుంచి తెచ్చిన స్నాక్స్ ఉంటే అవి కూడా కంటైనర్స్లో స్టోర్ చేస్తున్నాను. వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో హెల్తీ రెసిపీస్ చాలా ఎక్కువ ఉన్నాయి, చూసేసేయండి ఒకసారి. మీ లైక్, మీ సబ్స్క్రిప్షనే నాకు మోటివేషన్ ఇస్తుంది ఇంకా వీడియోస్ చేయాలని. ఇంకా దీనిపైన ఉండే అన్నెసరీ ఐటమ్స్ అన్నీ తీసేస్తున్నాను. కొన్ని అయితే రెండు ఉన్నాయి, అవన్నీ ఒక్కదాని కింద మార్చేసి మళ్ళీ పెడుతున్నాను. స్నాక్ బాక్సెస్ అయితే తెచ్చినవి చాలా పెద్ద ఉంటే అట్టపెట్టెలన్నీ తీసేస్తున్నాను. ఇంకా తర్వాత అన్ని ప్లాట్ఫామ్స్ అన్నీ సర్దుతున్నాను వైప్ చేసి. ఇక్కడ ఉండాల్సిన వస్తువులన్నీ అక్కడ పెట్టేస్తున్నాను. ఒక్కరోజు మనం వైప్ చేయకుండా ప్లాట్ఫామ్స్ అన్నీ డస్టీగా అనిపిస్తాయి. ఇల్లు క్లీన్గా ఉండాలంటే ప్లాట్ఫామ్స్ వైప్ చేస్తే కొంచెం క్లీన్గా కనిపిస్తుంది. ప్లాట్ఫామ్స్ అన్నీ నీట్గా పెట్టుకొని అన్నీ తీసేయాలి అనవసరమైన వస్తువులు. ఇంకా ఇది ఇంకొక చిన్న బెడ్రూమ్లో అయితే తెచ్చిన బ్యాగ్స్లోని వస్తువులన్నీ ఇలా డంప్ చేసేసారు పిల్లలు. ఇంకా దీంట్లో వాషింగ్కి వేసి వాడని బట్టలన్నీ మళ్ళీ తీసి చూస్తున్నాను కబోర్డ్స్లో సర్దుదామని. అందరూ ఊరు నుంచి రిటర్న్ అయ్యాక ఇలాగే బిజీగా ఉంటాయి వాళ్ళ మార్నింగ్స్ అన్నీ. ఇంకా నా బట్టలు అయితే నేను కబోర్డ్లో పెట్టేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే ఫోల్డ్ చేసి అన్నీ పెట్టుకో అని చెప్తున్నాను. ఇంకా ఇక్కడ చూస్తే ఇన్ని ఉన్నాయి ఒక రోజుకే వాడిన బట్టలు. దీంట్లో వైట్స్ అన్నీ సపరేట్ చేసి కలర్ అన్నీ ఇంకా వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ లోడ్ చేసి ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈరోజు లంచ్ అయితే చాలా సింపుల్గా పెట్టుకోవాలనుకుంటున్నాను. జస్ట్ అన్నం పప్పుతో ఎండ్ చేస్తాను. ఇంకా ఇల్లు మొత్తం అంతా స్వీప్ చేయకముందు అయితే ఇలా పేపర్లు అంతా చెత్తలాగా ఉంది. ఇంకా వంట రూమ్ కూడా క్లీన్ చేసి అన్నం పప్పు పొడితో లంచ్ అయితే ఎండ్ చేశాను.